ప్రైజ్ ద లార్డ్. గురువారము మే 9, 2024. ఈరోజు దేవుని వాక్యము, ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ప్రొద్దుతిరుగుడు పువ్వు యుద్ధం. మా పొరుగు వారి ఆవులు నేను పువ్వుల గురించి భిన్నమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాము. ప్రతి వేసవి కాలం నేను పూల చెట్లను నాటినప్పుడు వాటి అందమైన పూల కొరకు ఎదురు చూస్తుంటాను. అయితే ఆ ఆవులకు వాటి పూలతో పని లేదు. అవి కేవలం వాటి ఆకులు, కొమ్మలను పూర్తిగా నమిలివేయడం మాత్రమే వాటికి తెలిసినది. ప్రతి వేసవి కాలము ఈ మొక్కలన్నీ పూలు పూసేదాకా కాపాడటంలో నా పొరుగింటి 4 కాళ్ల మిత్రులకు నాకు గొప్ప పోరాటం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు నేను గెలుస్తాను, కొన్నిసార్లు అవి గెలుస్తాయి. ప్రభువైన యేసునందు విశ్వాసులైన మన జీవితాలలో కూడా ఇటువంటి యుద్ధాన్ని మనకు, మన శత్రువైన సాతానుకు మధ్య జరగడం గమనించగలం. దేవుని మహిమార్థమై మన ఆత్మీయ జీవితంలో గొప్పగా నిరంతరం ఎదగాలనేది మన లక్ష్యం. అయితే మన విశ్వాసాన్ని దెబ్బతీసి మనం ఎదగకుండా చేయాలనేది అపవాది ఆశ. అయితే ప్రభువైన యేసు సమస్త ప్రధానుల కంటే ఆధిపత్యం కలిగి మనలను సంపూర్ణులుగా చేయగలడు. అంటే మనలను పరిపూర్ణులుగా చేయగలడు. శిలువ పైన క్రీస్తు విజయం ఈ అందమైన పువ్వుల వలె మనలను ఈ లోకం నుండి వేరుపరిచి ప్రత్యేకించగలడు. దేవుడు మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. మనము ఆయన యందు సంపూర్ణులై ఉన్నాము కనుక అపవాది ఆత్మీయ దాడులను ఎదిరించి ప్రభువైన యేసునందు వర్ధిల్లుచు బాహాటముగా సజీవ సౌందర్యాన్ని కనుపరుచుచున్నాము. మీరు ఆత్మీయ దాడులను ఎదుర్కొంటున్నప్పుడు దేవుని సహాయం కోరడం ఎందుకు ప్రాముఖ్యమైనది ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, అపవాది తంత్రములను నీ శక్తితో ఎదిరించడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.